నమస్కారం. తెలంగాణ ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ స్వాగతం. మనందరికీ తెలుసు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల లోపల కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతున్న కారణంగా పాఠశాలకు దూరంగా ఉండడము అవసరమైంది. మరి పాఠశాలకు దూరంగా ఉండడము అనే ఒక అంశంగా తీసుకున్నప్పుడు విద్యార్థులు చదువుకు దూరంగా ఉండకుండా విద్యార్థుల అభ్యసనను కొనసాగించేందుకు వీలుగా ఎస్సీఆర్టీ మరియు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో తరగతులను గత నెల రోజులుగా మనకు ప్రసారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపైన స్పందన చాలా బాగుంది. మరి అయినా కూడా ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉండి వారు ఆన్లైన్ తరగతులను పర్యవేక్షిస్తూ విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ మరొకసారి అభినందన తెలుపుతూ, అయినా కూడా ఈ పిల్లలు ఇంకా కొంతమంది పాఠ్యాంశాల్లో తమకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వీలుగా మన పాఠశాల విద్యాశాఖ ప్రతి శనివారము మనకు నేరుగా విద్యార్థులతో చర్చించేందుకు, వారికి పాఠ్యాంశాలలో కలిగే సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర స్థాయి విషయ నిపుణులతో కూడినటువంటి బృందంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అందుకని ఈరోజు మనము విద్యార్థులకు కలిగే పాఠ్యాంశాలలోని అంశాలలో కలిగేటువంటి సందేహాలకు నివృత్తి చేయడానికి ఈరోజు గణితాన్ని మనము ఇక్కడ చర్చించుకోవడానికి వీలుగా మనం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. నా పేరు శ్రీధరాచార్యులు. నేను నార్సింగి మెదక్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను గణితోపాధ్యాయుడిగా. మనకు సందేహాలు నివృత్తి చేయడానికి నాతో పాటు ఉన్నటువంటి సహచరులు, నాకు ఎడమ ప్రక్కన కూర్చున్నటువంటి వారు పీడిఎల్ గణపతి శర్మ గారు. వీరు హైదరాబాద్ నగరంలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వారి ప్రక్కన మనకు సుపరిచితులు ఆర్ఎల్ఎన్ మూర్తి గారు. వారు నల్గొండ యాదాద్రి జిల్లాలో తూప్రాన్పేటలో పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థులకు ఈ ఉన్నటువంటి 30 నిమిషాల సమయంలో పాఠ్యాంశాలలో కలిగేటువంటి సందేహాలు, ఏ విధమైనటువంటి సందేహాలు ఉన్నాయి, వాటిని మనం తీర్చడానికి ప్రయత్నిద్దాం. మీకు స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ ద్వారా కానీ మీరు సందేహాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మనము ఫోన్ కాల్ తీసుకునే ముందు పీడిఎల్ గణపతి శర్మ గారు మనతో ఆన్లైన్ తరగతులు ఏ విధంగా పిల్లలు మనం చూస్తున్నారు, విషయాలు వర్క్షీట్లను ఏ విధంగా పిల్లవాళ్ళు పూర్తి చేయగలుగుతున్నారు, దానికి ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అనే విషయాన్ని క్లుప్తంగా చర్చించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం శ్రీరాచార్య గారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా శుభోదయం. ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే మనము ఇక్కడ ఈ డిజిటల్ తరగతుల్ని మన టీవీలో ప్రసారం చేయడం జరుగుతోంది. ఈ డిజిటల్ తరగతుల్ని టీవీలో వీక్షించడం ద్వారా కానీ లేదా సెల్ ఫోన్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి కార్యక్రమాల ద్వారా కానీ వీటిని చూడడం జరుగుతోంది. అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులు చేసి దాని ద్వారా ఈ వర్క్ షీట్లని పంపించడం జరుగుతోంది. వాళ్ళు పంపించినటువంటి వర్క్ షీట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులు సమాధానాలు రాసి పంపించినప్పుడు తిరిగి వాటికి కరెక్షన్ చేసి వాటిని అదే వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు ఎక్కడ పొరపాట్లు చేశారో దాన్ని తెలియచేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా విద్యార్థులు నిరంతరము ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడడం ద్వారా, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని వారిని చదువు పట్ల ఉండేటట్టుగా వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మనకు ఆన్లైన్ తరగతులు విద్యార్థులు టీవీ ద్వారా మరియు టీశాట్ యాప్ ద్వారా మనము ప్రతిరోజు పిల్లలకు అందేలా, అందుబాటులో ఉంచేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. మన ప్రతి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అందరూ సమిష్టిగా కృషి చేస్తూ పిల్లలందరూ అభ్యాసాన్ని కొనసాగించేందుకు తగినటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఇంకా తమకంటూ తాము సొంతంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల స్థాయి, ఎందుకంటే ఆ పాఠశాలలో చదివేటువంటి పిల్లల స్థాయి ఆ ఉపాధ్యాయుడికి తెలిసి ఉంటుంది కనుక ఆ పిల్లల స్థాయికి తగినట్టుగా భావనలను వీడియోల ద్వారా పిల్లలకు ప్రసారం చేస్తూ వర్క్షీట్లను చేసే విధంగా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా మన ఆర్ఎల్ఎన్ మూర్తి గారు గణితంలో పిల్లలు దాదాపు మామూలుగా ఎలాంటి సందేహాలు కలిగి ఉంటారు, ఎలాంటి సందేహాలకు మనం నివృత్తి చేయడానికి అవకాశం ఉంది, ఒకసారి చర్చించేద్దాం. శ్రీధరాచార్యులు గారు, మీరు చెప్పినటువంటి అంశంలో మన గణపతి గారు కూడా చర్చించినటువంటి అంశాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఉపాధ్యాయులు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారు తప్పనిసరిగా, అది దాంట్లో నిస్సందేహంగా మనం చెప్పవచ్చు.
ఎందుకంటే ఇప్పుడు మనం మన విద్యా విభాగం మన పాఠశాల విద్యా విభాగం పంపించినటువంటి వర్క్షీట్ల ద్వారా కానీ లేకపోతే ఆ వర్క్షీట్లను నెక్స్ట్ అదేవిధంగా డిజిటల్ తరగతులను వీక్షించే విధంగా వాళ్ళు ఆయా పాఠశాలకు వెళ్ళి విద్యార్థులకు ఫోన్ చేయడం ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ ద్వారా షేర్ చేసేసి ఆ విద్యార్థులు ఏ విధంగా చేస్తున్నారు, చేసిన వాటిని మళ్ళీ తిరిగి వాట్సాప్లో వాటిని మూల్యాంకనం కూడా చేయడం జరుగుతుంది. మూల్యాంకనం అంటే వాటి ఉన్నటువంటి సూచనలు తగు సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా ఆ విధంగానే కాకుండా ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని, అంటే ఏ విధంగా అంటే జూమ్ ద్వారా అవకాశం ఉన్నట్లయితే జూమ్ ద్వారా కూడా వాళ్ళు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు కొంతమంది. కాబట్టి చాలామంది మనం అభినందించవలసిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు విద్యార్థులకు వాళ్ళు భౌతికంగా దగ్గరగా వెళ్ళకనప్పటికీ కూడా వాళ్ళకున్నటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో మినిమం అటువంటి అవసరాలను ఉపయోగించుకొని అవైలబిలిటీని ఉపయోగించుకొని వాటి ద్వారా జూమ్ ద్వారా కానీ లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ బోధనలు గావిస్తున్నారు. ఈ విధంగా చేస్తున్నారు. తప్పనిసరిగా వీటిని ఉపయోగించుకోవాలి. మీరు ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మన సైట్ ద్వారా ప్రసారమయ్యేటువంటి లేకపోతే టీసాట్ ద్వారా ప్రసారమయ్యేటువంటి యొక్క డిజిటల్ తరగతులను వీక్షిస్తూ అవి మీకు ఏ అంశాలైతే పూర్తి అయిపోయాయో ఆ అంశాలకు సంబంధించినటువంటి యొక్క అంశాలను కూడా వర్క్షీట్ ద్వారా సాధించేసుకొని వర్క్షీట్ను ఒకసారి చూసుకొని తర్వాత ఇంకా మిగిలినటువంటి అంశాలను కూడా మీరు ఈ పాఠ్య పుస్తకంలో సంబంధించిన అంశాలు కూడా మనకు 6-7 తరగతులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు పూర్తయినటువంటి అంశాల్లో అయితే 6వ తరగతిలో మనకు పెద్ద సంఖ్యల గురించి తెలుసుకుందాం, అంటే మన సంఖ్యల గురించి తెలుసుకుందాం అనే ఒక అధ్యాయములో ఉన్నటువంటి అంశాలు దాదాపుగా పూర్తయినవి. అదేవిధంగా 7వ తరగతిలో చూసినట్లయితే పూర్ణ సంఖ్యలు అనే అధ్యాయములో ఉన్నటువంటి భావనలు పూర్తయినవి. అయితే మామూలుగా మనం సంఖ్యలు నేర్చుకున్నప్పుడు ఆ సంఖ్యలను యొక్క ధర్మాలను కూడా మనం పిల్లలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఆ సంఖ్యలు నేర్చుకునే క్రమంలో సంఖ్యల యొక్క ధర్మాలకు పూర్ణ సంఖ్యల ధర్మాలు, అదేవిధంగా మనము ఆ పూర్ణాంకాల ధర్మాలు నేర్చుకునే క్రమం లోపల పిల్లలు ఒకదానితో ఒకటి పోలికను ఏర్పాటు చేసుకొని ఆ పోల్చుకోవడం ద్వారా నేర్చుకుంటే తొందరగా వస్తుంది. అయితే పూర్ణ సంఖ్యల ధర్మాలను పిల్లలు ఏ విధంగా సులభంగా నేర్చుకుంటారు? పూర్ణ సంఖ్యల ధర్మాల్లో కలిగేటువంటి అంశాలు సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఒక రుణపూర్ణ సంఖ్యను ఒక ధనపూర్ణ సంఖ్యతో సంకలనం చేసినప్పుడు లేదా ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసే సమయాల లోపల పిల్లలు ఎక్కువగా పొరపాటు చేస్తున్నారు. గణపతి శర్మ గారు, పిల్లలకు ఈ పూర్ణ సంఖ్యల్లో ఎక్కువ మందికి మేము గమనించినటువంటి సందేహాల లోపల సాధారణంగా ఏం సందేహాలు కలుగుతున్నాయంటే పూర్ణ సంఖ్యల ధర్మాల్లో ఒక రుణపూర్ణ సంఖ్యను ఒక ధనపూర్ణ సంఖ్యతో సంకలనం చేసినప్పుడు వచ్చే ఫలితము, అదేవిధంగా ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యను వ్యవకలనం చేసేటప్పుడు వచ్చే ఫలితాల మీద పిల్లలకు ఆ గుర్తులను ఉపయోగించి రాయడంలో పిల్లల సందేహాలు సాధారణంగా కలిగి ఉన్నారు. ఎందుకంటే అది చాలా చిన్న పొరపాటు మనకు అనిపించినా కూడా అది బీజగణిత ప్రక్రియల్లోకి వెళ్ళేటప్పటికీ చాలా పెద్ద పొరపాటుగా జరుగుతుంది. పిల్లలకు ఏ విధంగా మనము దాన్ని సులభంగా అర్థం చేసుకునేలా మనము చూపించవచ్చు అనేది ఒకసారి చర్చించండి. ఎక్కువ మంది పిల్లలకి ఈ పూర్ణ సంఖ్యల యొక్క సంకలనము, వ్యవకలనము, గుణకారము ఏవైతే ప్రక్రియ మనం చేపడుతున్నామో అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్, వీటిలో ఈ గుర్తులకు సంబంధించి కొన్ని ఇబ్బందులు పడే మాట వాస్తవం. అయితే మనము ఇంతకుముందు మనకి రెగ్యులర్గా తరగతులు జరిగినప్పుడు కూడా కొన్ని యాక్టివిటీలను పిల్లలకు సూచించడం జరిగింది. అంటే కొన్ని కార్డ్స్ని తీసుకునడం ద్వారా ఈ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏ రకంగా మనం వాటిని సంకలనం చేయవచ్చు, సంఖ్యారేఖ మీద వాటిని ఏ రకంగా సూచించవచ్చు అనే వాటిని వివరించడం జరిగింది. అటువంటి యాక్టివిటీ కార్డ్స్ ఉన్నట్లయితే కనుక ఆ ఉపాధ్యాయులు ఆ యాక్టివిటీ కార్డ్స్ యొక్క చిత్రాలను పిల్లలకు వాట్సాప్లో షేర్ చేసుకోవడం ద్వారా వారి యొక్క సందేహాలు నివృత్తి చేయవచ్చు. ఇంకా విడిగా మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ తీసుకున్నప్పుడు ఈ సంకలనము పూర్ణ సంఖ్యల యొక్క సంకలనం తీసుకున్నప్పుడు ఈ రెండు సంఖ్యల్లో సాధారణంగా ఏం చేయాలంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను తీసివేసుకుని పెద్ద సంఖ్య యొక్క గుర్తును రాసుకున్నట్లయితే చాలా సులభంగా మీరు కూడికని మనము చేయగలుగుతాం. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యని ఒక రుణపూర్ణ సంఖ్యని మనం ఎప్పుడైతే కూడవలసి వచ్చిందో అప్పుడు ఆ రెండు సంఖ్యల్లో ఉండేటటువంటి పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యని మనం తీసివేయాలి. తీసివేసిన తర్వాత అప్పుడు పెద్ద సంఖ్యకి ఏదైతే గుర్తుందో ఆ గుర్తును రాసుకోవడం ద్వారా మనం ఆ ప్రక్రియను చాలా సులభంగా పూర్తి చేయవచ్చు. అయితే
మనం మామూలుగా సంఖ్యారేఖ పైన సంకలనం గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నామంటే సాధారణంగా ఒక సంఖ్యకు ఇంకొక సంఖ్య మరొక సంఖ్య కలుపుతున్నాము అనగానే ఒక సంఖ్యారేఖ 0 నుండి మనం అంటే ఒక కుడివైపు సంఖ్యారేఖకు కుడివైపు జరగండి, ఒక సంఖ్య నుండి మరొక సంఖ్య తీసివేస్తున్నాము అనగానే ఆ సంఖ్య నుండి ఎడమవైపు జరగండి అనే ఒక ప్రక్రియను మనము సంఖ్యారేఖపై సూచించడం, ఆ ప్రాక్టీస్ కనుక పిల్లలు జాగ్రత్తగా చేయగలిగితే పిల్లలు ఈ దోషాలు లేకుండా చేయగలుగుతారు. ఇది వర్క్షీట్లో కూడా క్లియర్గా సంఖ్యారేఖ పైన ఎలా జరగాలి అనే సూచనలు కూడా వర్క్షీట్లో క్లియర్గా ఇవ్వబడ్డాయి. ఒకసారి వర్క్షీట్లు కూడా పూర్తిగా చూస్తుంటే వాటిని ఆ వివరణను చదివిన తర్వాత పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి వివరణ కూడా చదవాలి పిల్లలు. ఇప్పుడు మనకు వర్క్షీటు మనకు ఉపాధ్యాయులు ఏదైతే మనకు పంపించారో ఆ వర్క్షీట్లో పైన ఆ అంశానికి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది. ఆ వివరణ కింద కొన్ని మాదిరి ప్రశ్నలు సమాధానాలు చేసి ఉన్నాయి. ఆ తర్వాత వర్క్షీట్లో ఒక 5 నుంచి 8 లేదా 10 ప్రాబ్లమ్స్ సమాధానం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు పాఠ్యపుస్తకంలోని ఆ భాగాన్ని కూడా ఏ అధ్యాయంలో ఉందో ఆ భాగాన్ని కూడా మీరు చదివి ఉపాధ్యాయులతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరొక చిన్న సందేహం ఏంటంటే, సాధారణంగా కలిగినటువంటి సందేహం ఏంటంటే, మూర్తి గారు మనము మన సంఖ్యలు తెలుసుకుందాం అనే దగ్గర సాధారణంగా పెద్ద సంఖ్యల యొక్క ఉపయోగం గురించి మాట్లాడేటప్పుడు పెద్ద సంఖ్యలను మనము హిందూ సంఖ్యామానము మరియు మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెథడ్ అంటున్నాం కదా, ఈ విధంగా చేసేటప్పుడు ఒకటేమో 3 సంఖ్యలకు కామాలు పెట్టుకోవడం అనేది పిల్లలు ఒక క్రమాన్ని అనుసరిస్తున్నారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలోకి వెళ్ళేసరికి 3, 2, 3 ఇట్లా దాన్ని బట్టి పిల్లలు క్రమాన్ని అనుసరిస్తున్నారు. ఈ దీంట్లో ఏమైనా ఈ సులభంగా పిల్లలు దాన్ని అవగాహన చేసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనం ఏంటంటే సంఖ్యా మానానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న మీరు అడిగారు కాబట్టి అది మొట్టమొదటిగా మనకు 6వ తరగతిలో ఈ యొక్క అంశం ఉన్నది. కాబట్టి ఇది 6వ తరగతి సంబంధించింది కాబట్టి ఈ 6వ తరగతిలో ఉన్నటువంటి ఒక పాఠ్యపుస్తకంలో మనకు ఏంటంటే చాలా స్పష్టంగా మనకు క్లియర్గా అక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి ఈ ఆంగ్ల సంఖ్యామానానికి హిందూ సంఖ్యామానానికి తేడా ఏముంది, ఎలా తేడా ఉంది? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏంటంటే అవి పీరియడ్స్ అంటారు, పీరియడ్స్. సో కాబట్టి ఈ పీరియడ్స్ మీద సరైనటువంటి ఒక అవగాహన విద్యార్థి పొందాలి. సో విద్యార్థి పొందాలంటే ఇప్పుడు మనకు విద్యార్థికి డైరెక్ట్గా మనం చెప్పడం అవకాశం ఉండదు కాబట్టి ఉపాధ్యాయులుగా మనం చేయవలసింది ఏంటంటే కొన్ని మనం ఇలాంటి ఉదాహరణలు మనము చూయిస్తూ వాటిని మనం వాట్సాప్ ద్వారా లేకపోతే వాయిస్ మెసేజ్ కానీ ద్వారా పంపటం కానీ, లేకపోతే మనము ఒకసారి రాసి వాటిని లేకపోతే వీడియో తీసి ఒక చిన్న వీడియో చిత్రీకరణ చేసి వాట్సాప్ ద్వారా పంపించడం ద్వారా విద్యార్థులకు చేస్తే వాళ్ళకు వాటి పీరియడ్స్ మధ్య అవగాహన కలుగుతుంది. గణపతి శర్మ గారు చెప్పండి. మనము 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చూసినట్లయితే మనకు ఈ 6, 7లో ఏవైతే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, వీటి ధర్మాలను పిల్లలు అవగాహన చేసుకున్న తర్వాత 8వ తరగతికి వచ్చేసరికి మనము అకరణీయ సంఖ్యలను మనం పరిచయం చేశాం. ఈ అకరణీయ సంఖ్యలు పిల్లలు పరిచయం చేసుకునే క్రమం లోపల భిన్నాలకు అకరణీయ సంఖ్యలకు పిల్లలు చాలా దగ్గర అంశంగా పిల్లలు సంధానం ఏర్పరచుకునేటువంటి అవకాశం ఏర్పడింది. అయితే భిన్నాల యొక్క సంకలనము అకరణీయ సంకలనము ఒకటేనా? ఒకవేళ అకరణీయ సంఖ్యల్లో దశాంశ సంఖ్యల నుంచి అకరణీయ సంఖ్యలకు మార్చే క్రమం లోపల పిల్లలకు కొన్ని సహజంగా పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే దశాంశ స్థానం తర్వాత కుడివైపున ఉన్నటువంటి ఏవైతే స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలకు సంబంధించినటువంటి 0 కింద హారంలో వేసుకొని చేయడంలో పిల్లలు ఇంకా పొరపాటు చేస్తున్నారు. ఈ అకరణీయ సంఖ్యలకి, భిన్నాలకి, దశాంశ సంఖ్యలకి మధ్యనటువంటి సంబంధాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకోవడం కోసము మనము ఏదైనా ప్రక్రియను సూచించవచ్చా? ఇప్పుడు మనము ఈ అకరణీయ సంఖ్యల్ని మనం పరిశీలించి చూసినట్లయితే అకరణీయ సంఖ్యలు రూపంలోకి వచ్చినప్పుడు మనం మొట్టమొదటి గమనించాల్సిన దానికి 3 నియమాలను మనం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే ఈ అకరణీయ సంఖ్యలన్నీ కూడా p/q రూపంలో ఉండాలి, అది మొట్టమొదటి నియమం. రెండవది ఈ హారం ఏదైతే ఉందో అది 0 కాకూడదు, అంటే 0 కాని శూన్యేతరమైనటువంటి సంఖ్య అయి ఉండాలి. మూడవది ఏంటంటే లవము హారముల్లో ఉండేటువంటి సంఖ్యలు పూర్ణ సంఖ్యలు కావాలి. ఈ ప్రధాన భావాన్ని ఆధారం చేసుకుని మనం పరిశీలించినట్లయితే 10వ తరగతిలోను 9వ తరగతిలోను కూడా కొన్నిసార్లు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఏంటంటే పై అనేది అకరణీయ సంఖ్య అవుతుందా కాదా, ఈజ్ పై ఏ రేషనల్ నెంబర్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్ జస్టిఫై, అంటే దానికి మీరు ఏమి వివరణ ఇస్తారు అని కానీ, లేదా √2 అనేది కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య అని కానీ ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు √2ని ఇప్పుడు 5 ఉందనుకోండి, 5ని 5/1 అని రాస్తాము, దాన్ని అకరణీయ సంఖ్య అని అంటాము, ఇబ్బంది లేదు. అయితే సాధారణంగా పిల్లలకి ఒక సందేహం వస్తుంది, మరి √2ని కూడా √2/1 అని రాయొచ్చు కదా, అప్పుడు అది అకరణీయ సంఖ్య అవుతుంది అని మనం అనుకోవచ్చా అనేది ప్రధానంగా వచ్చేటువంటి సందేహం. ఇక్కడ ఏంటంటే ఈ √2/1 p/q రూపం వచ్చింది అంటే మొదటి నియమం సరిపోయింది, q 0 కాదు, రెండో నియమం కూడా సరిపోయింది. కానీ మూడవ నియమం ఏం చెప్తున్నాము,
లవము హారముల్లో ఉండేటువంటి 2 సంఖ్యలు కూడా పూర్ణ సంఖ్యలు అవ్వాలి అని చెప్తున్నాము. వాళ్ళు ముందు తరగతిలో నేర్చుకుంటే పూర్ణ సంఖ్యల భావన కనుక స్పష్టంగా ఉన్నట్లయితే √2 అనేది పూర్ణ సంఖ్య కాదు అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా గమనించగలుగుతారు. కాబట్టి √2/1 రూపంలో రాసినా కూడా అది అకరణీయ సంఖ్య కాదు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇంకా దశాంశ రూపంలో దశాంశ భిన్నాల గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు మనం సాధారణంగా పరిశీలినట్లయితే ఈ దశాంశ భిన్నాలు 2 రకాలుగా ఉంటాయి. అంతమయ్యే దశాంశాలు, అంతము కాని దశాంశాలు. మళ్ళీ అంటే ఈ అంతమయ్యే దశాంశాలకి అంతము కాని దశాంశాలకి ప్రధానమైన తేడా ఏంటి అంటే భాగాహార ప్రక్రియలో కొన్ని సోపానాల తర్వాత శేషం 0 వచ్చేటువంటి సందర్భాన్ని మనము అంతమయ్యే దశాంశం అని చెప్తాము. అలాగా శేషం 0 రాకుండా ఉన్నట్లయితే దాన్ని అంతము కాని దశాంశం అంటాం. ఈ అంతము కాని దశాంశాల్లో మనకి ఆవృతమయ్యే దశాంశాలు, అనావర్తిత దశాంశాలను ఉంటాయి. అంటే అంతము కాని ఆవర్తిత దశాంశాలు, అంతము కాని అనావర్తిత దశాంశాలు. మీరు ఆవర్తిత దశాంశాలు ఏంటి, అనావర్తిత దశాంశాలు ఏంటి అంటే ఉదాహరణకి 0.333333 అని చెప్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 అనేటువంటి దశాంశ స్థానం ఏదైతే ఉందో అది పునరావృతం అవుతుంది. అంటే తిరిగి తిరిగి అదే అంకె లేదా కొన్ని అంకెల సముదాయము పునరావృతం అవుతుందన్నమాట. అయితే మనకి ఈ అంతమయ్యే దశాంశాలు అవ్వచ్చు లేదా అంతము కాని ఆవర్తిత దశాంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి. అదే మనం అంతము కాని అనావర్తిత దశాంశాలను తీసుకున్నట్లయితే అవన్నీ కూడా కరణీయ సంఖ్యలు కావడాన్ని మనం గమనించవచ్చు. చాలా బాగా చర్చించారు సార్. అదేవిధంగా మనము 9వ తరగతి 10వ తరగతికి వచ్చేసరికి వాస్తవ సంఖ్యలను మనం పరిచయం చేశాం. అంటే ఈ మనకు ఉన్నటువంటి ఈ సహజ సంఖ్యల నుండి కరణీయ సంఖ్యల వరకు అన్ని సంఖ్యల యొక్క ధర్మాలను మనము పోల్స్తూ వాటి భేదాలు తెలుసుకుంటూ వాటిని అవగాహన చేసుకుంటూ ఇవన్నీ కలిపి మనం ఒక వాస్తవ సంఖ్య సమితికి చెందుతుంది అని వాస్తవ సంఖ్యలను మనం పరిచయం చేస్తాం. వాస్తవ సంఖ్యలకు ఉన్నటువంటి అంశాలలో మనము పిల్లలకు అకరణీయ సంఖ్యల నుంచి కరణీయ సంఖ్యలకు మార్చేటప్పుడు లేదా కరణీయ సంఖ్యల యొక్క హారంలో కరణీయ సంఖ్యలు ఉంటే అకరణీయం చేసే క్రమం లోపల పిల్లలు ఏ విధమైనటువంటి సందేహాలు ఎక్కువగా కలిగి ఉంటారు, హారాన్ని అకరణీయం చేసే అవసరం ఏముందుకు, అటువంటి సందర్భాలు ఏ సందర్భాల్లో ఉంటాయి, దాని యొక్క అవసరం ఏమిటి? మూర్తి గారు. మొట్టమొదటి ఏంటంటే మనం సంఖ్యా వ్యవస్థను మనము ఒకసారి సహజ సంఖ్యా వ్యవస్థ నుంచి అకరణీయ సంఖ్యా వ్యవస్థ వరకు ఏ విధంగా వచ్చిందనేది మనం ఇప్పుడు క్లియర్గా ఇప్పుడు మనం చర్చించుకోవడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ కరణీయ సంఖ్యను మనము నిరూపించడంలో 9వ తరగతి వరకు ఏంటంటే ఉజ్జాయింపు విలువలు కనుక్కోవడం అనేది మనకు అక్కడ ఉన్నది ముఖ్యంగా. కానీ 10వ తరగతికి వచ్చిన తర్వాత ఏంటంటే √2 అనేది ఒక ఖచ్చితంగా అది ఒక కరణీయ సంఖ్య అని నిరూపించగలగాలి. దాన్ని ఏ విధంగా నిరూపిస్తామంటే మనం దాన్ని విరుద్ధత ద్వారా నిరూపిస్తాం. దాన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ మెథడ్ అంటారు. ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ మెథడ్తో చేస్తారు. చేసేటప్పుడు విద్యార్థికి అక్కడ ఏ విధంగా దీన్ని ప్రూఫ్ చేయాలి. దీన్ని ప్రూఫ్ చేయాలంటే ఫస్ట్ మొట్టమొదట దీన్ని ఏమనుకోవాలి, మనము ఇది కాదు అంటే మనం అవును అనుకోవాలి. అంటే ఏంటి, ఇప్పుడు √2 అనేది కరణీయ సంఖ్య అవుతుందా కాదా పరిశీలించండి అని అడిగారు అనుకోండి. అంటే ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ ఉందనుకోండి. అప్పుడు మనం దాని భావన ఏం తీసుకుంటాం, ఒక విధంగా √2 అనేది మనం అకరణీయ సంఖ్య అనుకుందాం కొంతసేపు. అకరణీయ సంఖ్య అనుకున్నప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ విద్యార్థి తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇందాక గణపతి గారు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ అకరణీయ సంఖ్య అనేది ఒక వాస్తవ సంఖ్యను మనం p/q రూపంలో వ్యక్తపరిచినట్లయితే p, qలు రెండు కూడా అవి ఏంటివి ఇంటిజర్స్గా అవుతూ, లేకపోతే దాన్ని ఇంకో రకం కూడా చెప్పవచ్చు అండి. p, qలు కో ప్రైమ్స్ రిలేటివ్లీ ప్రైమ్స్ అయ్యి q డస్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే అప్పుడు p/q రూపంలో ఉన్నటువంటి యొక్క సంఖ్యలను వాటిని మనం అకరణీయ సంఖ్యలు అంటామని మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఈ √2 అనే దాన్ని మనం p/qగా తీసుకొని ఈ p, qలు కనుక మనము వాటిని కో ప్రైమ్స్గా అనుకుని ప్రధానాంకాలుగా భావించినట్లయితే q డస్ నాట్ ఈక్వల్ టు 0. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అనుకున్నటువంటి యొక్క ప్రతిపాదన తప్పు అని నిరూపించాలి. తప్పు అని నిరూపించాలంటే మనం కొన్ని సోపానాలు పాటించాలి తప్పనిసరిగా. ఇక్కడ సోపానాలు ఏ విధంగా పాటించాలి, దీన్ని ఇరువైపులా వర్గము చేయడం ద్వారా. ఫస్ట్ మనం √2 ఉంది, ఈ √2ను వర్గం చేయటం అంటే ఉద్దేశం ఏంటంటే దాన్ని అకరణీయంగా మార్చుకోవడమే. కాబట్టి అకరణీయంగా మార్చుకోవడం అంటే ఏంటి, మనం 9వ తరగతిలో నేర్చుకున్నటువంటి యొక్క అకరణీయ కారణ రాశులు, రేషనలైజింగ్ ఫ్యాక్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి దీని నుంచి కొంత డీవియేట్ అయ్యి 9వ తరగతిలో మీరు నేర్చుకున్నటువంటి యొక్క అకరణీయ కారణ రాశి అంటే ఏంటి, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు ఉదాహరణకు మనము ఏదైనా √2 అనేటువంటి ఒక సంఖ్యను తీసుకున్నట్లయితే దీనికి ఎన్ని అకరణీయ కారణ రాశులు వ్యవస్థితమవుతాయి? 1 వ్యవస్థితం అవుతుందా, 2 లేకపోతే దీనికి అనంతంగా ఉంటాయా? అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం
రూట్ 2 తీసుకున్నాం అనుకోండి, రూట్ 2కు రూట్ 2 కనుక గుణకారం చేసినట్లయితే, అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ మల్టిప్లై రూట్ 2 విత్ రూట్ 2 యూ గెట్ రూట్ 2 స్క్వేర్, దట్ ఈస్ 2. అంటే అప్పుడు ఏమంటారంటే రూట్ 2ను రూట్ 2 యొక్క అకరణీయకారణ రాశి అంటారు. రూట్ 2 ఈజ్ కాల్డ్ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ రూట్ 2. సో ఈచ్ అదర్ వన్ అనదర్, ఈ రెండింటికి పరస్పరంగా అకరణీయకారణ రాశులని చెప్పవచ్చు. కానీ అదే రూట్ 2 గనక పిల్లవాడు 2 రూట్ 2 గుణకారం చేశాడు అనుకోండి, ఏమొస్తుంది? మళ్ళీ కూడా మనకు 2 రూట్ 2 ఇంటూ రూట్ 2 అంటే 4 వస్తుంది. అంటే ఈ 2 రూట్ 2 కూడా రూట్ 2ను అకరణీయం చేస్తుంది. కాబట్టి 2 రూట్ 2ను కూడా మనం అకరణీయకారణ రాశి అనొచ్చు. ఈ విధంగా మనం కనుక విద్యార్థులలో ఒక ప్యాటర్న్ మనం చూపించుకుంటూ వెళ్ళినట్లయితే 3 రూట్ 2, 4 రూట్ 2, 5 రూట్ 2, అలానే కాకుండా -5 రూట్ 2, -7 రూట్ 2, ఇవన్నీ కూడా వాటికి అకరణీయకారణ రాశులు అవుతాయి. కానీ దీనిలో ఏది తీసుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక కనిష్టం తీసుకున్నట్లయితే కనిష్టంగా రూట్ 2 అనేది రూట్ 2 యొక్క అకరణీయకారణ రాశి అవుతుంది. అదేవిధంగా రూట్ 5. మరి ఆ విధంగా కాకుండా ఉదాహరణకు అది రూట్ 2 ప్లస్ రూట్ 3 రూపంలో ఉందనుకోండి, దీన్ని మనం అకరణీయం చేయగలమా? మీరు గమనించినట్లయితే 9వ తరగతిలో చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలించినట్లయితే పాఠ్యపుస్తకాన్ని చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి యొక్క అకరణీయకారణ రాశుల యొక్క సమస్యలు కూడా మనకు ఉన్నాయి. మీరు ఒక సమస్యను చూడొచ్చు. మనకేంటంటే ఇది ఒక 4 యూక్లిడ్ భాగాల విశేష విధి ఉపయోగించి ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనము 9m + 1 9m + 8 రూపంలో ఉంటుందని ప్రూవింగ్ ఉంది సార్. అవును. దాంట్లో b = 9 కాకుండా b = 3 తీసుకున్నారు సార్. అది మాకు కొంచెం అర్థం కాలేదు సార్. అలా అంటే ఇంకా లాజిక్ ఏమన్నా మన వర్గ సంఖ్యలో కూడా ఉంటుందా అనేది మాకు చిన్న డౌట్ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది పిల్లలకు కూడా సాధారణంగా కలిగేటువంటి సందేహమే. ఇది గణప శర్మ గారు. హలో, చెప్పండి మీ పేరు. హలో మేడం చెప్పండి మీ పేరు, మీ స్కూల్. అవునండి. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఈస్ నిహారిక ఫ్రమ్ 10th స్టాండర్డ్ జెడ్జీఎస్ఎస్ మరపల్లిగూడెం. చెప్పండి మేడం, చెప్పండి మీ ప్రశ్న చెప్పండి సార్, మీ డౌట్ చెప్పండి. హలో, డౌట్ చెప్పండి మేడం. హౌ వి ప్రూవ్ దట్ రూట్ p plus రూట్ q is an irrational where pq are primes? ఓకే, రూట్ p అండ్ రూట్ q. ఓకే అండి, ఓకే అండి. ఇంకో కాల్ తీసుకుందాము. ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే b/q ఫామ్ లో ఉండాలని చెప్తారు కదా. అవును. b/q ఫామ్ లో లేకుండా కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఆల్సో అది రేషనల్ నెంబర్స్ అంటాం కదా. అవును. అక్కడ రూట్ 2 ప్రూవ్ చేసేటప్పుడు a/b అని తీసుకోవాలి. ఇక్కడ b/q ఫామ్ లో కాకుండా ఈవెన్ 5/1 అనే నెంబర్ కూడా రేషనల్ నెంబరే. అవును. 5/1 కూడా b/q అనే రూపంలో వస్తుందని చెప్తారు. అవును. మరి a/b అని తీసుకోవాలి రూట్ 2 ప్రూవ్ చేసేటప్పుడు. ఓకే అండి, a/b ఎందుకు తీసుకోవాలి? p/q ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కాంట్రడిక్షన్ వే కాకుండా ఇంకొకటి ఏంటంటే రూట్ 2 అనేది నాన్ టర్మినేటివ్ నాట్ రిపీటింగ్. ఓకే సార్, కాంట్రడిక్షన్ కాకుండా ఇంకేం మెథడ్ ఉందా? ఓకే రైట్. కాంట్రడిక్షన్ వే కాకుండా సరే సార్. ఓకే. రూట్ p ప్లస్ రూట్ q అనేది మనము కరణీయ సంఖ్యని చూపాలంటే ఇక్కడ తప్పనిసరిగా p, qలు అనేవి ప్రధానాంకాలు అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఆ కండిషన్ ఉండాలి. సో ఆ కండిషన్ కనుక ఉన్నట్లయితే మీరు అనుకున్నట్టు ఈ రూట్ p ప్లస్ రూట్ q అనేది మనము నిహారిక గారి ప్రశ్న ఇది తప్పనిసరిగా. బట్ యాక్చువల్లీ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దిస్ వన్ యాక్చువల్లీ హియర్ సి ద రూట్ p ప్లస్ రూట్ q, the p, q must be in primes. If p, q are even odd numbers also, it may be. So provided that if p, q are primes, then prove that root p plus root q is irrational. So ఇందాక ఒకసారి చెప్పాడు మనకు. ఇప్పుడు దాన్ని మనం ఇలానే ఎందుకు తీసుకోవాలి? మనము p/qగా తీసుకోవాల్సిన అవసరం లేదండి. దాన్ని r అనుకోవచ్చు, స్మాల్ r. ఇందాక మనకు గణపతి గారు చాలా చక్కగా చెప్పారు. 5/1, ఇప్పుడు 0/1. కాబట్టి r అనుకోండి, నష్టమే లేదు. దాన్ని రూట్ p ప్లస్ రూట్ q ఈజ్ ఈక్వల్ టు r అనుకోండి. r అనేది ఇక్కడ మనం ఒక అకరణీయ సంఖ్య అనుకుందాం, రేషనల్ నెంబర్ అనుకుందాం. ఇరువైపులా వర్గం చేస్తాం అనుకోండి. వర్గం చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? అక్కడ p ప్లస్ q ప్లస్ 2 రూట్ pq ఈజ్ ఈక్వల్ టు r² వస్తుంది. అయితే p ఒక అకరణీయ సంఖ్య, q ఒక అకరణీయ సంఖ్య అయినప్పుడు p ప్లస్ q మొత్తం కూడా మనకు ఉన్నటువంటి క్లోజర్ ప్రాపర్టీ ప్రకారము, సమృత ధర్మం ప్రకారము అది కూడా ఒక అకరణీయ సంఖ్య అని మనకు తెలుసు. ఈ p ప్లస్ క్యూను మనం ట్రాన్స్పోజ్ చేసినట్లయితే r² - p ప్లస్ q అవుతుంది.
ఇప్పుడు ఒక విషయం మీరు గమనించాలి, ఇక్కడ పీ ప్లస్ క్యూ 2√PQ. ఇప్పుడు పీ కామా క్యూలు గనక అవి మనకు ప్రధానాంకాలైనట్లయితే √PQ కూడా మనకు కరణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు √PQ (r² - P + Q) అవుతుంది. ఒకసారి మీరు గమనించండి, 6 పీ కామా క్యూలు గనక ఇక్కడ ఇంటిజర్స్ అనుకోండి, లేకపోతే మీరు అకరణీయ సంఖ్యలు అనుకోండి, r² - P + Q అనేది తప్పనిసరిగా అది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఒక ఏంటండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకు ఒక ఇర్రేషనల్ నెంబర్ వచ్చింది, అక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో రేషనల్ నెంబర్ వచ్చింది. అంటే మనం అనుకున్నటువంటి యొక్క అజ్యూమ్షన్ నుంచి మనకు వచ్చిన లీడ్ అయినటువంటి ఒక లీడ్ మనకు వచ్చింది ఏంటంటే, మనం చివరికి వచ్చినటువంటి సోపానంలో మనకు ఒక LHS డస్ నాట్ ఈక్వల్ టు RHS అరైజ్ అయిపోయింది. అంటే ఇట్ హ్యాస్ అరైజన్ దట్ అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. అంటే మనం అనుకున్నటువంటి అజ్యూమ్షన్ ఏంది, ఆర్ రేషనల్ నెంబర్ అనుకున్నాం, కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. సో ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్. సో అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్, హెన్స్ √P + √Q ఈజ్ రేషనల్. అలా చేయొచ్చు సార్. అయితే ఇంకొకటి చిన్న అంశం ఏంటంటే, పిల్లలకు చాలా కీన్గా భావించవలసిన అవసరం ఏంటంటే, ఒక సంఖ్య యొక్క వర్గము ఒక సంఖ్యతో భాగించబడుతుంది అన్నప్పుడు ఆ సంఖ్య యొక్క వర్గమూలం కూడా ఆ సంఖ్యతో భాగించబడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. x² అనేది ఏతో భాగించబడుతుంది అంటే x అనేది కూడా ఏతో భాగించబడుతుందని పిల్లలు దాన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి ఇది ఒకటి. తర్వాత పరస్పర ప్రధాన సంఖ్యలు అనేది చాలా కీన్ ఉన్నాయి, 2 పాయింట్లు కూడా. తర్వాత గణపశర్మ గారు మనకు ఇప్పుడు నైన్యం అంటే ఒక వాస్తవ ధనపూర్ణ సంఖ్యలు కనుక ఘనం తీసుకుంటే 9m 9m + 1 9m + 8 అనే రూపంలో ఉంటున్నప్పుడు మనము BA = 3 తీసుకోవచ్చా అని ఒక డౌట్ అడుగుతున్నారు. దాని గురించి ఒకసారి. ఈ 10వ తరగతిలో వచ్చినప్పటికీ యూక్లిడ్ భాగాహార శేష విధిని ఆధారంగా చేసుకుని మనకేంటంటే ఈ 9m ఘనము 9m 9m + 1 9m + 8 రూపంలో ఉంటుందని చూపండి అని కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే B = 9 తీసుకోవాలి. అయితే ఇక్కడ ఈ 9 అనేది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి 3 తీసుకున్నప్పుడు మనకి 3 రూపాలు 3m 3m + 1 3m + 2 వస్తాయి. ఈ 3 రూపాలకి కనుక మనము చేసినట్లయితే 9కి కూడా అవే రూపాలు ఉంటాయి కాబట్టి మనము ఈ B = 3 తీసుకుని కూడా ఈ లెక్కని చేయడం అనేది సాధ్యపడుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మన ఉపాధ్యాయులందరినీ గణితోపాధ్యాయులందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, దాదాపుగా మన పాఠ్యపుస్తక రచయితలు కానీ మన జిల్లాలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ కానీ అందరి నెంబర్లు మీ దగ్గర ప్రతి గణిత టీచర్స్ దగ్గర ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మనము రాష్ట్ర స్థాయి నిపుణులతో మనం చర్చించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రతిరోజు కలిగేటువంటి విద్యార్థి కలిగే సందేహాలను నోట్ చేసుకోవడం, అంటే ఇక్కడ ఫస్ట్ సందేహాలను గుర్తించడం ఒకటి చాలా ఇంపార్టెంట్ పిల్లలకు నిజంగానే సందేహాలు కలిగినప్పుడు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, అక్కడ టీచర్సు లోకల్గా ప్రాంతీయంగా టీచర్సు సందేహాలు నివృత్తి చేయగలగడం, తర్వాత లేదు అన్నప్పుడు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ ద్వారా మనం సందేహాలు నివృత్తి చేసుకోవడము, తద్వారా మనము రాష్ట్ర స్థాయి దాని ద్వారా ప్రతి శనివారం మనము ఈ విధంగా చర్చించుకుంటే బాగుంటుంది. ఇది ఒక సోపాన క్రమంలో బాగుంటుంది. కాబట్టి మన గణితోపాధ్యాయులందరూ కూడా నేరుగా మీరు పిల్లలకు ఒకవేళ మా యొక్క నెంబర్లో ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు నేరుగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఏ సమయంలోనైనా మేము పిల్లలకు సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ అవకాశం కల్పించినందుకు మనకు మళ్ళీ నెక్స్ట్ సాటర్డే మనం కలుద్దాం. ఈ అవకాశం కల్పించినందుకు మనకు పాఠశాల విద్యాశాఖకు ఒకసారి కృతజ్ఞత తెలుపుతూ, పిల్లల యొక్క సందేహాలు నివృత్తి కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ మనకు భౌతిక సైన్స్ కార్యక్రమం ఉంటుంది. పిల్లలు ఎక్కడ కూడా మీరు టీవీ కానీ టీసైట్ కానీ వదిలిపోకండి. మనకు ఈరోజు మొత్తం కూడా మీకు మధ్యాహ్నం వరకు అన్ని సబ్జెక్టులు దాదాపుగా మీకు సందేహాలు నివృత్తి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇది చాలా అవసరం. ఈ వారంలో నేర్చుకున్న అభ్యాస కార్యక్రమాలకు కలిగే సందేహాలు నివృత్తి కలిగేటువంటి అవకాశం మనకి ఇప్పుడు కలిగింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అభ్యసన కొనసాగిస్తూ సందేహ నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు.